హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన స్కూల్లోనే ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే దీపం పెట్టేశాను. పిల్లలందరూ కూడా క్యూట్గా మంచి శారీస్ అయితే కట్టారు, చాలా బాగున్నారనమాట. అయితే మనం వీడియోలోకి వెళ్ళి ఏంటనేది ఆ ముచ్చట్లు అనేది చూసేద్దాం, వచ్చేయండి. అయితే ఇక్కడ మా ఆరాధ్య కూడా చీర కట్టుకుంది, అలాగే మా అరవింద్ కూడా పంచి కట్టాడండి, చాలా బాగున్నారు ఇద్దరు కూడా క్యూట్గాని. ఇక్కడ మన ముఖేష్ బాబు మన టీచర్ వాళ్ళ అబ్బాయి అండి, చాలా మంచిగా స్పీచ్ అయితే ఇచ్చాడు అనమాట. చాలా బాగా అనిపించింది స్టార్టింగ్ స్పీచ్ అనమాట తింది. అలాగే ఇక్కడ మన స్టూడెంట్స్ అందరూ కూడా కలిపి 9th and 10th వాళ్ళు టీచర్స్ మీద చిన్న పాటలు పాడారనమాట. అంటే ఆ పాటలు అనేది వాళ్ళకి డెడికేట్ చేస్తూ మంచిగా సాంగ్స్ అయితే పాడారు. ఎవరికి తగ్గట్టు సాంగ్స్ అయితే వాళ్ళు పాడారు. నిజంగా వీళ్ళ ఐడియాలజీకి ఆ పాటల సెలెక్షన్కి చక్కగా కుదిరిందనమాట. చాలాసేపు నవ్వుకున్నాం ఆ పాటలు విని. ఇంకా సాంగ్స్ అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ అయితే ప్లే చేశారండి. అది కూడా కొంచెం వెరైటీగా ఉందన్నమాట. మేము ఎంతమంది ఉన్నామో స్టాఫ్ అందరం కూడా స్కూల్లో టీచర్స్, నేను, మా రాజు, గురుమూర్తి అందరం కూడా చిన్నపిల్లల్లా అయిపోయామన్నమాట. స్కూల్కి వస్తున్నప్పుడు మా శ్రావణ్ అయితే సార్ గెటప్ వేసాడు, భలే మాట్లాడాడండి వీడైతే ఎక్సలెంట్గా. అలాగే ఒక్కొక్కరు పరిచయం చేసుకొని స్కూల్లో అటెండెన్స్ అనమాట. స్టార్టింగ్ భలే ఉందండి ఈ స్క్రిప్ట్ అయితే, పొట్ట చక్కలేలా నవ్వుకున్నాం అనమాట. ఒక్కొక్కరిని ఏడిపించుకుంటూ పిల్లలు ఎలా అయితే వస్తారు మారం చేసుకుంటూ స్కూల్కి, అలా మేము వచ్చినట్టు యాక్టింగ్ చేస్తూ భలే చూపించారండి, చాలా బాగుంది. ఇదంతా పెట్టాలని ఉంది కానీ వీడియోలో ఎంత అవుతుంది కదా, అందుకే చిన్నగా మీకు షేర్ చేస్తాను. సో భలే ఉన్నారండి పిల్లలు అయితే, ముద్దుగా శారీస్లో అయితే భలే ముచ్చట అనిపించారు. మొత్తానికి అయితే చాలా బాగా మేము పిల్లలం అయిపోయాము, మా పిల్లలందరూ కూడా టీచర్స్ అయిపోయారు అనమాట. భలే ఉంది ఫన్నీగా ఈ స్క్రిప్ట్ అయితే. స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత మా స్కూల్లో స్టాఫ్ అందరూ మ్యాక్సిమం లేడీస్ స్టాఫ్ అనమాట. మ్యాక్సిమం ఇంకా ఒకలో ఇద్దరు జెంట్స్ ఉంటారు, అది మా రాజు అండ్ గురుమూర్తి. మిగతా వాళ్ళందరూ లేడీస్ స్టాఫ్ అనమాట. మా కోసం అయితే ఒక పాట డెడికేట్ చేశారండి. అది అందరికీ తెలిసిందే కదా, మగువా అనే పాట. అది పాడి మాకైతే మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారనమాట. చాలా బాగుంది ఆ సాంగ్ కూడా. ఇక్కడ మా ఆరాపాప చూసారా, ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాక లంచ్ అండి. ఇది ఇప్పటికే 3-4 డ్రెస్సులు మార్చిందనమాట. ఈరోజు ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మార్నింగే 5 o'clock లేచేలాగా మా స్వాతి, నేను, మా సాయితి అందరూ ప్రిపేర్ చేసాం అనమాట. ఈసారి నేను ఆర్డర్ పైన నుంచి పెట్టలేదు. సాంబారు, చక్కెర పొంగలి, తీపి పచ్చడి, అలాగే అప్పడాలు, రైస్, కొంచెం పులిహోర, క్యారెట్ బఠానీ కర్రీ అండ్ పన్నీర్ చేసాం అనమాట. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఎప్పుడు కూడా బాగుంటుంది అనమాట, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ మార్నింగ్ లేసి నేను ఈసారి చేశాను, ఎందుకంటే తక్కువ మందేనండి. బయట క్యాటరింగ్కి ఇద్దామన్నా సరే తక్కువ మందే కదా, మేమే కదా అని చెప్పి బయట ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకోలేదు ఈసారి. సో చక్కగా అందరం కలిసి భోజనాలు అయితే చేసాము. ఇంకా మనకు అక్కడి నుంచి పిల్లలందరూ కూడా వెళ్ళిపోయారండి. హాఫ్ డే ఇచ్చామన్నమాట స్కూల్కి. ఇక్కడైతే నేను గేమ్స్ ఆడించాను. ఈసారి మా రాజు కొంచెం బాగోక వాడు రెస్ట్లో ఉన్నాడు, పాపం చూసుకుంటున్నాడు అనమాట. నేనైతే గేమ్స్ కండక్ట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లేట్లోనే ఒక బ్యాంగిల్ పెట్టి ఆ బ్యాంగిల్ నేనైతే గిరగిరా తిప్పి వదిలేసాను. ఎన్ని పల్లీలు ఆ బ్యాంగిల్లో పడితే అన్ని కౌంటబుల్ అనమాట. అన్ని కౌంట్ చేసి పక్కనైతే రాసుకుంటాము. అలా ఈ ఫస్ట్ గేమ్ అయితే ఆడించాము. ఇది అయిపోయిన తర్వాత ఇంకా సెకండ్ గేమ్ వచ్చేసి బెలూన్ అండ్ చాక్లెట్స్ గేమ్ అనమాట. ఇది 10th class పిల్లలు కూడా ఉండిపోయారు. మరి వాళ్ళు అల్లరి లేకపోతే మనం చేయలేము కదా ఇవన్నీ. వాళ్ళు అలాగా చక్కగా గోల్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మనకు కూడా కొంచెం సందడిగా ఉంటుంది. బెలూన్ పైకి ఎగరవేస్తూ ఒక చాక్లెట్ తీసి ప్లేట్లో వేయాలి, అది కూడా కౌంట్ చేసుకోవాలన్నమాట. ఎవరు ఎక్కువ కౌంట్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో నించుంటారు. బెలూన్ కిందకి కానీ బెంచ్కి కానీ తగలకూడదు. ఒక్కొక్క చాక్లెట్ తీసి ప్లేట్లో పెట్టాలి. ఫన్నీగా ఉంటాయండి ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా, బాగుంటాయి అన్నమాట చూడటానికి, అలాగే ఆడటానికి కూడా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇది ఒక గేమ్ అనమాట. ఇంకో గేమ్ వచ్చేసి బెలూన్ బ్లో చేయాలి. ఆ బ్లో చేసిన ఎయిర్తోనే ఆ గ్లాస్ అనేది కింద పడేయాలన్నమాట. సో 30 secondsలోనే ఎన్ని గ్లాసెస్ కింద పడేస్తే అది కౌంట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఒక గేము. మా ఇందు అయితే చాలా బాగా ఆడిందండి. ఇంక ఇది వచ్చేసి 4th గేమ్ అండి. డిస్పోజల్ గ్లాసెస్ అయితే ఇలా అరేంజ్ చేసాం. దాని మీద ఒక రొట్టెల కర్ర పెట్టాం, చపాతీ చేసుకుంటాం కదా ఆ కర్ర అనమాట. దాంట్లోనే బ్యాంగిల్స్ అనేది 7 బ్యాంగిల్స్ పెట్టి ఆ రీఫిల్ సహాయంతో చక్కగా ఆ బ్యాంగిల్ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయాలన్నమాట. మనం హాఫ్ మినిట్లో ఎన్ని బ్యాంగిల్స్ అయితే వేస్తారో అది కూడా కౌంట్ అనమాట. అదొక గేము. ఇంకా లాస్ట్ గేమ్ వచ్చేసరికి ఇది ఒక మంచి ఎనర్జీ గేమ్ అని చెప్పొచ్చు. 3, 2, 1 పిరమిడ్ అయితే బిల్డ్ చేయాలండి. ఇలాగా బెలూన్ బ్లో చేసి చక్కగా పిరమిడ్ అయితే చేయాలన్నమాట. ఇవి కూడా కౌంట్.
సో ఎన్ని పిరమిడ్స్ చేస్తారు, పడిపోతే అవుట్, కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి కదా, అలాంటివన్నీ దీంట్లో ఇరికించి గేమ్స్ అయితే పెట్టాము. భలే ఆడారండి, భలే మంచి మంచి గిఫ్ట్స్ అయితే కొట్టేశారు. అయితే ఇంకా ఈవినింగ్ అయిపోయింది, టీచర్స్ డే సెలబ్రేషన్స్ అనేది ఇలా స్టార్ట్ అయిందనమాట. మా మమ్మీ, నేను, రాజు, శ్యాము, మా వైస్ ప్రిన్సిపల్ తులసి, దుర్గాబాయ్ ఇలా అందరూ కూడా కలిసి చక్కగా కేక్ అయితే కట్ చేసేసాం. కేక్ అయితే సూపర్ టేస్ట్ ఉంది, బాగుంది కదా. టీచర్స్ కూడా ఈరోజు చాలా బాగా అందంగా చక్కగా నిండుగా ట్రెడిషనల్గా తయారై వచ్చారనమాట. చక్కగా జడగంటలు అన్నీ వేసుకొని బాగా అనిపించింది. ఏదైనా అంతే కదండి, మన ట్రెడిషనల్ అనేది ఎక్కడ వదలకూడదు, మన కల్చర్ని పాడు చేయకూడదు. చక్కగా ఉన్న దాంట్లోనే మనం అందంగా రెడీ అయిపోవచ్చు. ఇక్కడైతే నేను కేక్ అయితే కట్ చేశాను, ముందుగా మమ్మీకి పెట్టేశాను, మమ్మీ కూడా నాకు పెట్టేశారు కేక్. సో ఇంకా ఒక్కొక్కరు కేక్ అయితే తినిపించుకున్నాను. నేనైతే కేక్ తినండి, కాకపోతే ఫస్ట్ బైట్ అయితే నాకు పెడతారు కాబట్టి కొంచెం కష్టపడి తింటాను. కేకులు కోసి కేక్ మీద విరక్తి వచ్చేసింది అనమాట. కేక్ చూసి నేను అటు ఇటు పారిపోతాను. సో ఇక్కడ నాకు అలాగే మా రాజుకి చిన్న గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు పిల్లలు, అలాగే మన తులసికి. ఈ గిఫ్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు మంచిగా ఆలోచించి మంచి గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేశారు నాకు. చూస్తున్నారు కదా, గిఫ్ట్ అయితే ఇదండి, వివేకానంద అనమాట. బాగుంది కదా, చాలా బాగుంది. నా టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అలాగే తులసి టీచర్కి కూడా ఒక గ్లాస్ జార్ అనమాట, 6 పీసెస్ గ్లాస్ జారు, జ్యూస్ వేసుకోవడానికి బాగుంటుంది. సో ఇది కూడా చాలా బాగుంది. ఇంకెక్కడ వచ్చేసి మా ఆరపాప చేతుల మీదుగా గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. ఫస్ట్ సెకండ్కి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే బాక్సెస్ ఇచ్చానండి, బ్లూ కలర్లోవి. అలాగే సెకండ్ వచ్చిన వాళ్ళకి ఇంకో వేరే బాక్సెస్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి 5 years 10 years ఎవరైతే మన దగ్గర చేస్తున్నారో వాళ్ళకి చిన్నగా ఫెలిసిటేషన్ అయితే ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో ఆ ఫెలిసిటేషన్లో ఈ ఇయర్ వచ్చేసి మన మల్లికా టీచర్ అండి, తన నర్సరీ టీచర్ అనమాట. సో తనకి చిన్న ఫెలిసిటేషన్ మంచిగా జరిపామన్నమాట. తన కళ్ళల్లో అయితే ఏడుపు చూసి నాకు కూడా బాధ అనిపించింది. అది బాధ అనేది ఏం కాదు, కాకపోతే ఏంటంటే ఆనందంతో మనకి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఎవరికైనా అంతే కదండి, ఇలాంటి చిన్న చిన్న మొమెంట్సే మనకి ఎంతో బలాన్ని ఇస్తుంది కదా. సో చిన్నగా ఫెలిసిటేషన్ అయితే చేసాము. తనకు ఒక మొమెంటో కూడా రెడీ చేసాడు మా రాజు అయితే. అది చూసి ఇంకా మరి తను ఇంకా ఏడ్చేసిందండి. ఇంకా వీళ్ళందరికీ నేనంటే చాలా 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 ప్రేమ అనమాట. ఇంకా మరి ఒక మాటల్లో చెప్పాలంటే విడవరు, వదలలేరు. ఒకరోజు హాలిడే వచ్చినా సరే మేడం మేడం అని అంటారు అందరూ కూడాని. చాలా బాగుంటుందండి. నేను ఏదైతే ప్రేమని అనేది ఇస్తానో వాళ్ళు రిటర్న్ అదే ప్రేమని నాకు అందిస్తారనమాట. ఎంత బాండింగ్, దగ్గర 18 years నుంచి ఇదే స్టాఫ్, ఎక్కడ మానేయకుండా చక్కగా కలిసికట్టుగా వర్క్ చేసుకుంటున్నాం అందరం కూడా. అయితే నా తరపు నుంచి చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేశాను. ఇంకా ఏడవకమ్మా ఆపే ఇంకని చెప్పి నవ్వించాను అనమాట. తను ఇంకా ఊబిలో నుంచి అయితే బయటికి రావట్లే, ఏడుస్తూనే ఉంది. ఇంకా నేనైతే చిన్నగా ఏవో అరేంజ్ చేశాను, ఈసారి అయితే పెద్దగా ఏం చేయలేదు. సో ఆ గిఫ్ట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి, సో కేక్ అంతా తినేసి మంచిగా ఎంజాయ్ చేస్తూ, ఎప్పుడూ స్కూల్లో లెసన్స్, పాఠాలు, డిజీ క్లాసు, ఆన్లైన్ క్లాసెస్ ఇవేనండి మాకు. సో దానికి భిన్నంగా ఈరోజు ఏంటంటే ఎంజాయ్ చేసేయాలని చెప్పి అందరూ గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చారనమాట. ప్రకారంగా అందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ వచ్చేసి మా ఆరపాపతోని చీటీలు బాక్స్లో వేయించి తీయించాను. ఆ పొట్టిది ఎంత చక్కగా తీసిందో, ఎంత ఆశ్చర్యం అనిపించింది. అందరికీ ఒక్కొక్క స్లిప్ తీసి ఇచ్చి నవ్వుతూ ఉండేదండి. దానికి ఏం అర్థమైందో మరి నాకైతే అర్థమవలే, కానీ భలే అయితే ఎంజాయ్ చేసాం ఆరపాపతో ఈరోజు. సో ఫస్ట్ సెకండ్ గిఫ్ట్స్ అయితే ఇలా వచ్చినాయి అనమాట, అందరికీ ఇచ్చేసాం. ఇంకా లాస్ట్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే కదండి, మన చిన్నారులు అంటే మన ఆశ్రమంలో ఉన్న పిల్లలు అందరూ కూడా వాళ్ళ టీచర్స్కి మంచిగా గిఫ్ట్స్ అయితే తయారు చేశారు. అవి ఏమిటి అనుకుంటున్నారా? వినాయక స్వామిలు అండి. ఇలా తయారు చేశారనమాట. చూశారు కదా ఆల్రెడీ, నేను మీకు షార్ట్స్ రూపంలో కూడా షేర్ చేశాను. వాళ్ళు స్వయంగా వాళ్ళ చిన్ని చేతులతోని బుజ్జి వినాయకుళ్ళు అయితే చేశారనమాట. బొజ్జగనపైలు అయితే చాలా అందంగా వచ్చారు, చాలా బాగుంది. సో టీచర్స్ అందరికీ ఈ మట్టి వినాయకులకే పూజించాలని చెప్పి మంచిగా వాళ్ళకి ఇచ్చేసి అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి అని చెప్పి ఇచ్చేసాం అనమాట. ఇదండి ఈరోజు మన టీచర్స్ డే స్పెషల్. చాలా ఘనంగా అయితే జరుపుకున్నాం. ఇలాంటి చిన్న ఆనందాలు అందరి లైఫ్లో ఉండాలండి. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి మనం ప్రతిరోజు ఏదో వర్క్లో బిజీ అయ్యి కొంచెం కష్టపడుతూనే ఉంటాం. ఇలాంటి చిన్న హ్యాపీ మూమెంట్స్ మనకి ఎంతో ఆనందాన్ని, ధైర్యాన్ని, చాలా స్వీట్ మెమరీస్ని అయితే మిగిలిస్తాయి కదా. సో ఇలాంటి ఈ చిన్ని వీడియో మీకు షేర్ చేస్తాను. సో తప్పకుండా చూసి ఎంజాయ్ చేస్తూ చక్కగా మంచి కామెంట్స్ అనేది అందజేయండి. మరి ఉంటానండి, మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.